నిశ్శబ్దమైన శక్తి, మార్పును సృష్టించే అలజడి. శ్రీ మోహన్ నాగర్, పద్మశ్రీ 2026. కొందరు మార్పు గురించి మాట్లాడతారు, కొందరు మార్పునే తెస్తారు. మధ్యప్రదేశ్కు చెందిన మోహన్ నాగర్కు చిన్ననాటి నుంచే ప్రకృతి పట్ల, నీటి పట్ల ప్రేమ గాఢంగా పాతుకుపోయింది. మా పనిని విద్య ద్వారా ప్రారంభించాము. మేము భారతి ద్వారా 500 గ్రామాలలో ఒకే టీచర్ ఉన్న స్కూల్స్ ప్రారంభించాము. కానీ అసలైన సమస్య మరొకటి ఉంది. జీవితం నిస్సారమైంది. వ్యవసాయం ఆగిపోయింది. ప్రజలు గ్రామాలను వదిలి వెళ్లడం మొదలుపెట్టారు. మేము నిశితంగా పరిశీలించినప్పుడు దీపావళి నాటికి నీటి సమస్య తీవ్రమై ప్రజలు వలస వెళ్లక తప్పదని గ్రహించాము. సరిపడా వర్షపాతం ఉన్నప్పటికీ బావులు, మెట్ల బావులు, చెరువులు లేదా మెట్ల ఆనకట్టలు లేకపోవడం వల్ల నీరు ఎక్కువగా వృధా అయ్యేది. నదులు, వాగుల్లోకి నీరు వృధాగా ప్రవహించకుండా ఆపడానికి శ్రీ మోహన్ నాగర్ ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఖాళీ సిమెంట్ సంచులలో ఇసుక నింపి నదులు, వాగులలో బ్యాగ్ డ్యామ్ నిర్మించాము. ఇలా నీటి నిల్వ సమస్యని పరిష్కరించి వలసలను ఆపాం. తరువాత భూగర్భ జలాల మట్టాన్ని పెంచడంపై దృష్టి పెట్టాం. గంగా డీసెంట్ క్యాంపెయిన్ కింద గ్రామస్తులందరూ ఏకమై సోనాఘాటి కొండలలో 32,000 మొక్కలను నాటి తాప్తీ నది వెంబడి ఒక అరణ్యాన్ని సృష్టించడంతో పాటు 8,000 కాంటూర్ కందకాలను నిర్మించాం. ఇది భూగర్భ జలాల మట్టం పెరగడానికి దోహదపడింది. ఇసుక, ల్యాండ్ మాఫియా నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాము, కానీ నిరుత్సాహపడలేదు. అందరి నమ్మకాన్ని గెలుచుకుని ప్రత్యర్థులను కూడా మిత్రులుగా మార్చుకున్నాం. మోహన్ నాగర్ ప్రకృతిని, జలాలను సంరక్షించి వర్తమానాన్ని కాపాడారు. ఇప్పుడు భవిష్యత్తుకు రక్షణ అవసరం. మేము భారతి స్కూల్ ద్వారా పిల్లలకు విద్యా బోధన చేస్తూ వారిని సంస్కారవంతులు, ప్రతిభావంతులు, బలమైన నాయకత్వ లక్షణాలు గల వ్యక్తులుగా తీర్చిదిద్దుతాం. గ్రామస్తుల సాయంతో బాచా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాము. ఇది శాంతి, ప్రగతి, సుసంపన్నతలకు ప్రతీకగా నిలిచింది. కానీ మార్పు సృష్టికర్త అయిన మోహన్ నాగర్కు తన కుటుంబం నిరంతరం తోడుగా నిలిచారు. మోహన్ నాగర్ ఎన్నో ప్రశంసలని అందుకున్నారు. కానీ ప్రవహించే నీరు, పచ్చని కొండలు, చిరునవ్వులు చిందించే ముఖాలే ఆయనకు నిజమైన ప్రతిఫలం. నీటిని పొదుపు చేయడం కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఇది భావితరాలకు ఒక వాగ్దానం. ఎందుకంటే నీరు లేనిదే భవిష్యత్తు లేదు. శ్రీ మోహన్ నాగర్, పద్మశ్రీ 2026.